అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు ప్రసాదించడం వల్ల ఆమీన్. అంతిమ ప్రవక్త, చివరి ప్రవక్త, దేవుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి కొన్ని విషయాలు ఏమిటి అంటే, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి సోదరుడు. పరిశుభ్రత విశ్వాసంలో సగభాగం, సిగ్గు ఈమాన్లో ఒక భాగం. ప్రతి మంచి పని పుణ్యమే, సదకాయే అవుతుంది. సలాంను సర్వవ్యాప్తం చేయండి. దేవుని పేరుతో బిస్మిల్లా అని తినండి. మీ కుడి చేతితో తినండి. మీకు దగ్గరున్న దాంట్లో నుంచే తినండి. ఎడమ చేతితో తినకండి. నీళ్లు కూర్చొని త్రాగండి. పిసినారితనానికి దూరంగా ఉండండి. ప్రజలకు అన్నం తినిపించండి. అన్యాయానికి దూరంగా ఉండండి. నిజం చెప్పడాన్ని అలవర్చుకోండి. నిజం చెప్పడం సత్కార్యం, పుణ్యం. అసత్యానికి దూరంగా ఉండండి. అబద్ధం చెప్పటం పాపం. నిశ్శబ్దంగా ఉన్నవాడు మోక్షం పొందాడు. దుర్భాషలాడినవాడు అన్యాయానికి ఒడిగట్టాడు. ఎవరిని తిట్టకండి. దొంగతనం చేయకండి. కోపగించుకోకండి. పరస్పరం ఒకరికి ఒకరు అసూయ చెందకండి. ఒకరి కూపీలు తీయకండి. పరస్పరం విరోధించుకోకండి. గొడవలు పెట్టుకోకండి. ఒకరికి ఒకరు కసురుకోవటం మానుకోండి. అనుమానాలకు దూరంగా ఉండండి. ఇతరుల తప్పులు ఎంచకండి. ఏ విషయంలోనూ ఆశపడవద్దు. నరకాగ్ని నుండి కాపాడుకోండి. బంధువుల ఎడల సద్భావంతో మెలగండి. పరస్పరం కానుకలు ఇచ్చుకోండి. ప్రేమ పెరుగుతుంది. పురుషులు పట్టు వస్త్రాలు ధరించకూడదు. గాలిని గురించి చెడుగా చెప్పుకోకండి. దిష్టి తగలడం అనేదే సత్యం. వ్యాధి పాప పరిహారం. ప్రతి రోగానికి మందు ఉంది. చనిపోయిన వారి గురించి చెడుగా చెప్పుకోకండి. ఇస్లాం అనేది ఒక ధర్మం. సులభమైనది, శుభ్రమైనది, పరిశుభ్రమైనది, పరిశుద్ధత గలది. శ్రేయోభిలాషకు మరో పేరు ఇస్లాం. మరి ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి సోదరుడు. సైతాను నుండి దేవుని యొక్క రక్షణ వేడుకుంటూ ఉండండి. ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా లభించినటువంటి వాక్యాలు. అల్లాహు అక్బర్.